రేవంత్ సర్కారు రాష్ట్రంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇప్పుడు విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో పడిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల వ్యవస్థను దెబ్బతీసేలా ప్రభుత్వం జీవో నెంబర్ 97ను తీసుకొచ్చిందని విరుచుకుపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చివరకు ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ దాదాపు 1,26,000 అడ్మిషన్లు తగ్గిపోయి ఇలా గురుకుల విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వంగా మనం ఇలా చెప్తాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఇలా కనీసం పట్టెడు అన్నం చక్కగా పెట్టేటువంటి పరిస్థితి లేదు. 107 మంది విద్యార్థులు చనిపోయింది. ఈ రాష్ట్రంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానాన్ని తీసుకువచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గురుకుల పాఠశాల వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి వాటిని ఇలా సౌకర్యాలు లేకుండా చేసి అందులో అడ్మిషన్ తీసుకోవాలంటేనే పిల్లల తల్లిదండ్రులకు భయపడేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది గురుకుల వ్యవస్థలో. ఇది చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మనం చూడవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి మరి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరు తీసుకురమ్మన్నారు? ఈ జీవో 97 ఎవరు అడిగిండ్రు? చాలా గొప్పగా నిర్వహణం జరుగుతున్నటువంటి మరి పాలిటెక్నిక్ వ్యవస్థను ఇలా అందులో కూడా కుట్ర దాగి ఉన్నది. వాస్తవంగా 59 ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలు ప్రైవేటు కళాశాలతో కలిస్తే 97 కళాశాలలు నడుస్తూ ఉంటాయి. దీనికి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, పేద పిల్లలు మరి చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. మరి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి అలా మనకు కనబడతా ఉంది.